హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరితో పాటు మేము కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, నేను వీడియోస్ చేయట్లేదు కదా, ఆల్రెడీ కుట్టినది ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మా ఫాదర్కి బాగోక హాస్పిటల్లో ఉన్నారు, ఎమర్జెన్సీగా ఐసీలో ఉన్నారు. మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు పెళ్ళి అయ్యి అత్తవారింటికి వచ్చిన తర్వాత కూడా, పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గదు, ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళ దగ్గర లేకపోయినా, అంటే మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఊర్లో ఉన్నా కూడా అమ్మ నాన్నల మీదే ఉంటుంది ధ్యాస అంతా. ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి నేను డైలీ ఫోన్ మాట్లాడతాను, కానీ ఒక 10 days నుంచి మాట్లాడలేదు నాన్నలతో. సడన్గా ఫోన్ వచ్చింది, నాన్నకు బాగాలేదని. అయితే వెళ్తున్నాము, అందరూ ప్రేయర్ చేయండి మా నాన్నగారికి క్యూర్ అవ్వాలని. 9వ తారీఖున బయలుదేరి భీమవరం వెళ్ళాము. భీమవరం హాస్పిటల్లో చేయటానికి రాదని చెప్పారనమాట. 3 valves బ్లాక్ అయ్యాయి. 2నే చేస్తామంటే లేదు అని చెప్పి విజయవాడకి షిఫ్ట్ చేశాము. విజయవాడలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాన్న ఐసీయూలో ఉన్నారు. అయితే ఇప్పుడు పర్వాలేదు, ఇప్పటికి 5 days అవుతుంది, పర్వాలేదు. ఈ వీడియో ఆ రోజు అనమాట, స్టన్స్ వేసిన మొదటి రోజు ఐసీయూలో పెట్టారు, ఆ రోజు వీడియో ఇది. ఇప్పుడైతే పర్వాలేదు, డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వచ్చారు. మీరందరూ ప్రేయర్ చేయండి మా ఫాదర్ క్యూర్ అవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని. మేము రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరినప్పుడు నాన్న ఇంకా 48 hours గడవాలని చెప్పారు. అప్పటికి 12 hours అయింది. చాలా బాధతో వచ్చాను అనమాట. తిరిగి రావాల్సి వచ్చింది. 10th class మా పెద్ద బాబు. సో అందుకని తిరిగి వచ్చేసాము. మేము తిరిగి వచ్చేసిన తర్వాత ఒక 3 daysకి నాన్ని డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడైతే బాగానే ఉన్నారు నాన్న.